హాయ్ అండి, నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఎక్కువ మంది నన్ను గార్డెన్ మళ్ళీ చూపించమంటున్నారు, అందుకని వాళ్ళ వీడియో చేస్తున్నాను. చూడండి, నా పచ్చిమిరపకాయలు బాగా వచ్చినాయండి. పైన ఎన్ని కాయలు ఉన్నాయో కింద పోతా పింద కూడా చాలా రాలిపోయినవి కూడా అన్నీ ఉన్నాయండి. ఇగో కింద రాలిపోతే కూడా పైన అట్లా ఉన్నాయి అన్నమాట. అదే మన ప్రకృతి పూసిన పువ్వంతా మనకి కాయలు అవ్వనివ్వదు కదా, గాలి వచ్చి అన్నీ రాలిపోతుంటాయి. మొత్తం మీద మిరపలు బాగున్నాయండి. చూస్తుంటే చూడబుద్ధేస్తుంది. మిరప మొక్కలు మాత్రం మళ్ళీ వంగ నాకు ఎప్పుడైనా అంత మంచిగా ఏమి రావండి, వస్తాయి కానీ టూ మెనీ అయితే రావన్నమాట. ఈ చంద్రకాంతం పువ్వులు ఈవినింగ్ తీస్తే కనుక వీడియో బాగా వస్తుందండి. బట్ ఈవినింగ్ నాకు ఇక్కడ ఎండ ఎక్కువైపోయి ఆ వీడియో రావటం లేదు, తేలిపోతున్నట్టుగా ఉంది. అందుకని మార్నింగ్ తీస్తే మీకు చంద్రకాంతం పువ్వులు బాగా కనపడతలేదండి. నా కరేపాకు మొక్కలు కూడా బాగా వచ్చినాయి. ఈ చింత చెట్టులో ఉన్న తోటకూర మాత్రం చక్కగా ఫ్రెష్గా బాగుందండి. ఆ తీగ జాతి మొక్కల్లో ఉన్న తోటకూర ఏమన్నా అడపదడప కొంచెం పురుగు ముట్టినట్టు హోల్స్ అయ్యి ఉన్నాయి. ఇదిగోనండి వంగ మొక్కలు వస్తాయి కానీ అంత విపరీతంగా రావండి. నాకు ఇప్పుడు మిరపలు వచ్చినంత ఆనందంగా నాకు వంకాయలు రావన్నమాట. అది ఇవి మిగతా మొక్కలు అన్నమాట. కొన్ని ఇంకా వచ్చే దశలోనే ఉన్నాయి, అసలు దీనికి పిందే లేదండి. ఇప్పుడు ఇంకా పెరిగే దశలోనే ఉన్నాయి. కొన్ని ఇవి గోరుచిక్కుళ్ళు పెరుగుతానే ఉన్నాయి, కొన్ని ఇంకా చిన్నవిగానే ఉన్నాయి. ఈ చుక్కకూర బాగా వచ్చిందండి. బట్ తరువాత మళ్ళీ అదే కట్ చేసి అదే ఎగురు పెట్టడం కదా, ఆకులు చిన్నవి వచ్చినాయండి, అవే కట్ చేశాను. చుక్కకూర మీకు టబ్లో తెలియట్లేదు కానీ కింద పెడితే కనుక చాలా ఆకు వచ్చిందండి. నేను ఆ సన్న పూత కూడా నేను వాడేస్తాను, కాడ పూత మొత్తం వాడేస్తానండి. నేను బాగా పెద్ద పువ్వులు అయితే తీస్తాను కానీ. ఇది టమాటాలు, గోరుచిక్కుళ్ళు, ఇంకా ఇక్కడ ఆల్పెనోస్ మొక్కలు ఉన్నాయి కదా మిరపలు, వీటిని ఆల్పెనోస్ అంటారండి. ఇవి బాగానే వచ్చినాయి. ఇందాక మిరపలు ఏమన్నా అవి సెర్రానోస్. ఇవి టమాటాలు కూడా మాకు అంత బాగా ఏం రావండి, ఎండలు వచ్చినాక మింటు వస్తుంది కొంచెం. ఇవి మామూలు ఇండియన్ మిరపకాయలండి, ఇవి కూడా బాగానే వచ్చినాయి. వెనక ముందు ఈ కాయలు కూడా పర్వాలేదండి, బాగానే సాటిస్ఫైడ్గానే వస్తున్నాయి ఇవి. ఇది దోస, ఇది పర్వాలేదండి. కాంపౌండ్ వాళ్ళకి పాకింది బాగానే ఉంది. అక్కడ ట్రెల్లిస్కి పాకింది అయితే కనుక అంత మెష్కి పాకింది, గాలికి అటు ఇటు కొట్టుకొని జరిపోతుంది. అది అంత పెద్ద ఇంకా రాలేదండి పిందెలు అక్కడ. ఇది మింట్ బాగా వచ్చింది. పొన్నగంటి కూర నిన్నే ఆ పక్కదంతా మా ఫ్రెండ్స్కి కోసి ఇచ్చాను. ఈ తీగ బచ్చలి నాకు ప్రతి చోటాను మొగ్గలు పోతా వచ్చిందండి. అది రాకుండా ఎలా చేయాలంటారు, తెలిస్తే చెప్పండి కొంచెం. ఈసారి హార్వెస్ట్ బాగుంటుందండి. ఈ సొరకాయ పెద్దదైనాక అప్పుడు చేద్దాం హార్వెస్ట్. పొట్ల పిందెలు నేను అప్పుడు పెస్ట్ కంట్రోల్ అయిపోయిన తర్వాత అన్ని మొక్కలకిను నేను కౌడంగ్ వేసానండి. అందుకని నా తోటకూర అయినా అంత బాగా వచ్చింది. కాకపోతే గోంగూర అంత విపరీతంగా పెరగలేదు. అదిగో కౌడంగ్ అన్నిట్లోనూ వేసానండి. ఆ తోటకూర పొడవు పెరగలేదు కానీ పెస్ట్ వస్తుందేమోనని నేనే కోసేసాను, కానీ చాలా వచ్చిందండి. అది కూడా గట్టిగా నేను చేతిలో గుప్పిట పట్టుకుంటే అలా వచ్చింది, కానీ కోస్తే చాలా అయిందండి తోటకూర కూడాను. ఇదిగోండి బెండకాయలు కూడా కొద్ది తిప్పుకునియండి, బెండ చెట్లు కూడా కొద్ది బాగానే ఉన్నాయి. కౌడంగ్ అది వేసాను కదా, తోటకూర అయినా బెండలైనా కొద్ది తిప్పుకున్నాయి, బాగున్నాయి. అదిగోండి, ఇది ఇప్పుడిప్పుడే గుమ్మడి కొంచెం అలా పోత కొమ్మలు, కొత్త కొమ్మలు ఇప్పుడే వస్తున్నాయండి చిన్నగాను. ఇప్పుడు దాకా చెట్టు అంతా బాగా పెస్ట్ పెట్టేసింది కదా, పడైంది. ఇప్పుడు పర్వాలేదన్నమాట. ఈ వంగలు కూడా పోతుంది కానీ అంత నిలవట్లేదండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి. వంగ పోత నాకు మిరపలు వచ్చినట్టు అంత వైనంగా రావండి ఇవి నాకు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇది బూడిద గుమ్మడి. ఈ కాయలు అప్పుడే నాకు రిజర్వ్ అయిపోయినాయండి. అది బూడిద గుమ్మడి పర్వాలేదు, ఇంత మాత్రం వస్తే చాలేమనుకుంటాను నేను.
ఐఎమ్ హ్యాపీ. ఇది పొట్ల అన్ని మొక్కలన్నీ పర్వాలేదండి, పోతా పింద కొద్ది కవడం కూడా వేసా కదా, బాగానే ఉంది. అసలు చిక్కుడు లాస్ట్ ఇయర్ అయితే నాకు అక్టోబర్ దాకా కాయలు కాయలేదండి. ఈ సంవత్సరం కొద్ది పిందెలు పడ్డాయి. లాస్ట్ ఇయర్ పూత బాగానే వచ్చింది కానీ అంత రాలిపోయింది ఎండలకి. ఈ సంవత్సరం కొంచెం అడపాదడప వర్షాలు, కొద్ది చల్లగా ఉంటానా కొద్దిగా అక్కడక్కడ కొద్ది కాయల గుత్తులు, అదే చిక్కుడు కాయల గెలలల్లే బాగానే కనిపిస్తున్నాయండి. అదిగో పూత కూడా ఉంది. బట్ ఇంకా ఎండలు వచ్చేస్తే ఆ పూత మేబీ కాయలు అవ్వకపోవచ్చు, రాలిపోతుంది. ఇది తమ్మకాయలండి. చిక్కుడు పెరిగినంత ఫాస్ట్గా ఇది పెరగట్లేదు కానీ బస్ట్ కింద మొగ్గ, పూత మొగ్గ అది వస్తూ ఉంది. చూద్దాం ఎంతవరకు కాయలు కాస్తుందో. ఇది లాస్ట్ ఇయర్ నాకు అంత బాగా కాయలేదు, మరి తమ్మకాయలు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో. కాకరకాయలు మాత్రం ఈసారి నా హార్వెస్ట్ బాగుంటుందండి. అదే ఆ సొరకాయ కోసేటప్పుడు ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. కాకరకాయలు, దొండకాయలు కూడా బాగున్నాయి చూడండి. అదిగో దొండకాయలు కూడా చాలా బాగా వచ్చినాయండి. మొన్నటిదాకా ఒక్కొక్క కాయ నేను ఎప్పుడు కూర వండుకోవాలి అనుకునేదాన్ని. ఈసారి నాకు దొండకాయ కూరకి సరిపోతాయండి. నేను ఈ గార్డెనింగ్ కష్టపడి చేయటం లేదండి, ఎంతో ఇష్టపడి ఇష్టంగా చేస్తున్నాను. నా గార్డెను, నా హార్వెస్ట్ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. నేను ఎంత ఇష్టంగా గార్డెనింగ్ చేస్తున్నానో మీరు నాకు అంతే ఇష్టంగా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇది ఒక చంద్రకాంతం, ఆరెంజ్ చంద్రకాంతం. బీరకాయలు కూడా వచ్చినాయండి ఈసారి, ఫస్ట్ టైం ఇది, ఇంకా హార్వెస్ట్ చేయలేదు. ఈ దోస నాకు ఇంకా పూత వచ్చింది కానీ పిందెలు ఇంకా పడలేదండి. ఇది గాలికి ఇటు అటు కొట్టుకొని జరిపోతూ ఉంది ఆ కొమ్మలు. ఈ మెష్కి పెట్టినవి అంత బాగా రాలే. ఈ ములగ చెట్టు ఎప్పటి నుంచో ఉంది పూత, ఇంతవరకు కాయలు అవ్వలేదండి. ఏం చేయమంటారు చెప్పండి? ఎప్పుడన్నా మజ్జిగ అన్నా పొయ్యాలి, పుల్ల మజ్జిగ అన్న ఎప్పుడన్నా పుల్ల మజ్జిగ ద్రావణం పొయ్యాలి. కాకపోతే నాకు ఓ రోజు వర్షాలు అంటే నేనేం చేయటం లేదు. పూత చక్కగా బాగానే ఉందండి, ఒక్క పింద లేదు. ఈ బెండలు కూడా కొద్ది తిప్పుకున్నాయండి. ఈ కంద మొక్కలు కూడా బాగానే వచ్చినాయండి చూడండి. అసలు ఎంత నవనవలాడుతా బాగా మొలకెత్తినాయి అన్నీను దుంపలు. 10 మొక్కలు వచ్చినాయండి పాట్లో. బాగా ఎండ రావాలి కంద రావాలంటే, అది ఇప్పుడు వస్తుందట ఎండ, అది బాగా వచ్చినాయి. ఇంకో పాట్లో కూడా ఉందండి కంద, దానికి ఇప్పుడిప్పుడే ఎండ వస్తుంది, అది ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట మొక్కలు కూడాను. అది ఇప్పుడే వస్తున్నాయి. అయ్యో ఇది నాది బీట్రూట్ అండి. ఇది కూడా దుంపలు ఇంకా హార్వెస్ట్ చేసేయచ్చు. చూస్తున్నాను ఈసారి చేసేద్దాం రెండు, సొరకాయ కోసినప్పుడు అన్నీ హార్వెస్ట్ చేసేద్దాం. ఈ చిక్కుడు ఇంక మళ్ళీ వేరే ఏం రాలేదండి. ఇది బచ్చలి లాస్ట్ ఇయర్ది, పెద్ద పెద్ద ఆకులతో బుట్టల్లే భలే వచ్చిందండి. ఇది కొత్తిమీర అన్నీ కట్ చేసాం కదా, ఈసారి ఎక్కువ సరిగ్గా రావట్లేదు. అయినా పడి మొలిసిన బచ్చల విత్తనాలు ఇవి. ఇదేమో బుడం దోస అండి. అక్కడే పొటాటో ప్లాంట్స్ ఉన్నాయి, బంగాళదుంప మొక్కలు, వాటికే పాకుతుంది. ఈ బంగాళదుంప దుంపలు ఊరుతున్నాయి కానీ పై మొక్క వడిలిపోయి ఎండిపోయి పడిపోయేటప్పుడు అప్పుడు హార్వెస్ట్ చేయాలండి. అప్పుడు దాకా అది ఊరుతుంటాయి అన్నమాట. ఇంకా పచ్చి ఉన్నాయి కదా దుంపలు కూడా గ్రీన్గాను, అవి బాగా ఊరి ఎల్లోకి వస్తాయి అప్పటికి. పైన ఆ బంగాళదుంప మొక్కల పైన ఎండిపోయి వడిలిపోయేటప్పటికి కింద ఎల్లో కలర్కి వస్తాయి అన్నమాట బంగాళదుంప. ఇది గార్లిక్ అండి, బాగానే వచ్చింది కానీ గాలికి పడిపోతున్నాయి మొక్కలు. నేను పిచ్చ గాలి వస్తుందండి మాకు. ఇది ఎర్ర పొన్నగంటి కూర, మంచి పొన్నగంటి కూర అనండి. రెండు కూడా హార్వెస్ట్ చేసేసాను. చాలా వచ్చిందండి, మీకు టబ్లో తెలియట్లేదు కానీ. అదేనండి, మనం నేల తల్లిని కనుక నమ్ముకున్నామంటే మనకి సరిపోయి ఇంకా నలుగురికి పంచుకునేలాగా ఇస్తుందండి మనకి. చూసారా? ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.